ఇక్కడికి విచ్చేసిన దర్శి ప్రజలందరికీ, దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరికీ, మన జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా పాదాభివందనం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతా ఉంది. 20 రోజుల్లో మీ ఆదరణే మరవలేనిది. ఒక్క నిమిషం ఆర్కే స్టాప్ అమ్మా. లక్కీ 5 నిమిషాల్లో ముగిద్దాం. అదేవిధంగా ఈరోజు సహకరించిన అందరికీ, పాత్రికేయ మిత్రులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, లైటింగ్ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మా జనసేన పార్టీ ఇన్ఛార్జి రమేష్ అన్నగారు సొంత బ్రదర్ లాగా అందరినీ దగ్గరుండి, మన పార్టీ నాయకులందరినీ, మండల ప్రెసిడెంట్లు అందరినీ తక్కువ రోజుల్లో, వారం రోజులు కూడా లేదు, 5 రోజుల్లో అందరిని ఇంట్రడ్యూస్ చేసి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మా జిల్లా నుంచి పార్టీ కార్యవర్గాలు అందరినీ, ఎంతోమందిని ఆహ్వానించి నాకు జనసేన కుటుంబానికి నన్ను పరిచయం చేశారు. దానికి నేను ఎంతో రుణపడి ఉంటాను. నా సొంత బ్రదర్ లాగా నన్ను టేక్ కేర్ చేసినందుకు ఇది మర్చిపోలేనిది. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, ఇద్దరు కలవటం చాలా కష్టం, ఇద్దరు విడిపోవటం, గొడవ పెట్టుకోవటం చాలా ఈజీ. కానీ అదేవిధంగా ఇద్దరు కాదు, ఇక్కడ అందరు జన సైకిల్ని కలిపి దీంట్లో భాగస్వాములుగా చేయటంలో రమేష్ గారి కృషి, ఆయన మంచితనం, ఆయన మనస్సు అనేది చాలా మంచి. దానివల్లే ఇంత జరగటం నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. అది నేను ఎప్పటికీ మర్చిపోయేది కాదు. అదేవిధంగా నా మున్సిపల్ చైర్మన్ గారు పిచ్చయ్య గారు కానీ, మన పాపారావు గారు కానీ నాకు ఫస్ట్ రోజు నుంచి రామ్మచ్చయ్య ఏం ప్రాబ్లం లేదు అనే టైప్లో ఏ రోజు అంటే ఆ రోజు వచ్చి నాకు సహకరించినందుకు నేను మరవలేనిది. వారికి నా సభాముఖంగా నా పాదాభివందనం తెలియజేసుకుంటా ఉన్నాను. అన్నగారు నమస్కారం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్లు మన కోరపాటి సీన్ అన్న కానీ, మన వెంకట్రావు అన్న కానీ, మందలపై వెంకట్రావు అన్న కానీ, మన ఓబుల్ రెడ్డి అన్న కానీ, అందరూ కూడా సంగా తిరుపతిరావు అన్న, పార్టీ అధ్యక్షులు, టౌన్ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు అన్న కానీ, అందరూ ఒక ఫోన్ కాల్తో అందరూ వచ్చి, మన కౌన్సిలర్లు, సిటీలో ఉన్న దర్శి పట్టణంలో ఉన్న కౌన్సిలర్ అందరూ కూడా ఒక ఫోన్ కాల్తో వచ్చి మనం అందరం కలిసి చేసుకుందాం బ్రదర్, కొద్దిగా చూసుకొని చేసుకుందాం అనే దాని మీద అందరూ సహకరించారు. ఈ విషయంలో ఏదన్నా ముందుగానా ఏదన్నా చెప్తానన్న, ఈరోజు ముందుగానే పార్టీ ఆదేశాల ప్రకారమే అందరూ నడుచుకుంటాం. అందరూ లాయల్గా పార్టీకి ఉన్న కార్యకర్తలు వాళ్ళందరూ నాకు ఎంత గౌరవం. దానికి సంబంధించి అందరూ ముందు వెనక లేకుండా అందరం కలిసి జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించటమే మన లక్ష్యం. అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో కలవటం అనేది రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, ఆయన దేనికి లొంగే మనిషి కాదు. ప్రళయం వచ్చినా తలదించని మనిషి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, మనందరి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వచ్చి తెలుగుదేశం పార్టీతో కూటమిలో కలవటం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఎలా దిశానిర్దేశం చూపిస్తే మనం అలా నడవటమే మన బాధ్యత. అంతేగాని మనం ఇక్కడ ఒకళ్ళ గొప్ప ఒకళ్ళు ఏమి ఉండదు. వాళ్ళు ఎలా దిశానిర్దేశం చూపిస్తే దానికి సంబంధించి మనం గెలిపించుకొని తీసుకెళ్ళటమే మనందరి ముందున్న బాధ్యత. ఇది జనసేన తెలుగుదేశం కూటమి విజయానికి ఈరోజే ఆరంభం దర్శిలో. అదేవిధంగా మన జాతీయ ఎడ్ల పందాలకి హాజరైన చీఫ్ గెస్ట్లకు హాజరైన అందరూ తెలుగుదేశం నాయకులు, గొట్టిపాటి రవికుమార్ గారు, జేవి ఆంజనేయులు గారు, ప్రత్తిపాటి పుల్లారావు గారు,
అందరూ ఫోన్ చేసి ఇలా చేయమ్మా అలా చేయమని డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. కొంతమంది ఈరోజు కుదరక రాలేకపోయారు. అదేవిధంగా జనసేన పార్టీకి ఇన్ఛార్జీలు అందరూ జిల్లా నుంచి అందరూ వచ్చారు. మన కాశీనాథ్ గారు కానీ, సాయిబాబా గారు, అనిల్ గారు, అందరూ పేరు పేరున, మన వెనుకొండ నాగాసీనన్న కానీ అందరూ పేరు పేరున లాస్ట్ ఒక్కరోజు ముందు చెప్పినా కూడా వచ్చారు. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను వచ్చి 20 రోజులు అవుతుంది దర్శకి. మీ అందరి ఆదరణ మరవలేనిది. ఇక్కడ నేను చూసింది ఏంటంటే సామాజిక ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాలు, సాగునీరు, తాగునీరు. దీనికి సంబంధించి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి స్పష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వచ్చి 2024లో జనసేన తెలుగుదేశం కూటమిని విజయ దుందుబి మోగించి మనం పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, కమిటీ వారికి, ముఖ్యంగా సోదరులు రాజంపల్లి తెలుగు యువత అందరూ మన భోజనాల దగ్గర, ఆహారాల దగ్గర అందరూ నిలబడి రాత్రి 24 గంటలు వాళ్ళ నుంచి వాటర్ ట్యాంకర్లు ఇవ్వటం. అదేవిధంగా కృష్ణబావ, దామా కృష్ణబావ, ప్రసాద్, కోటయ్యన అందరూ మా ఫ్యామిలీ చుట్టాలు, బంధువర్గం, ముళ్ళమూరు నుంచి చంద్రమౌళి గారు, సుధీర్, దిలీప్ అందరూ, అదేవిధంగా కొండలరావు అందరూ కూడా ఎంతో సహకరించి మనకి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ నిలబడ్డారు. వారందరికీ నా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ దర్శి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొండయ్య గారు, అదేవిధంగా 9 నిమిషాల గిరిశాల యేసురెడ్డి గారు, వాళ్ళిద్దరిని వేదిక మీద రావాల్సిన కోరుచున్నాను. సార్, మీ పేరు నేను మర్చిపోయాను, క్షమించండి. అదేవిధంగా షేక్ వెంకటేష్, షేక్ బాజీ, వీళ్ళు కూడా ప్రతి ఒక్కరికి పేర్లు మర్చిపోయి ఉంటే అది మతిమరుపులని తప్ప లేదు. మీ అందరూ కూడా మా హృదయంలో ఉన్నారు. మీరు చేసినటువంటి కృషికి ఎప్పుడు కూడా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉంటాను. షేక్ మస్తాన్ బాషా కానీ, గుండ్ల భారతి గారు కానీ, అన్న మార్తమ్మ గారు కానీ, ఇట్లాంటి వ్యక్తులు అందరూ కూడా. కొండ ఎక్కడున్న వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. యేసురెడ్డి గారు, థ్యాంక్ యూ యేసురెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. శాస్త్రశ్రీ కొండయ్య, అదేవిధంగా ముళ్ళమూరు నుంచి మన రామారావు అన్న మొదటి రోజు నుంచే కలవటం జరిగింది. అందరూ కలిసి అందరికీ హెల్ప్ చేసే ఉన్నారు. అరుణ గారు, రాయపాటి అరుణ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను. అరుణ గారు